నిమ్మరసంతో అమ్మ 2 రకాలుగా అయితే పచ్చళ్ళు పెట్టింది. ఒక రకం వచ్చేసి పచ్చికారం వేసి పెట్టాము. ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ రోజు అయితే పచ్చికారంతో కాకుండా వేరే ప్రాసెస్ లో అయితే పచ్చడి పెడుతున్నాము. పచ్చడి పెట్టుకోవడానికి అరకిలో వరకు నిమ్మకాయలు తీసుకొని రసం తీసి పక్కన పెట్టుకోవాలి. అరకిలో నిమ్మకాయలకి 100 గ్రాముల వరకు ఎండుమిరపకాయలు తీసుకొని నూనెలో రోస్ట్ చేసేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి. మిరపకాయలు మొత్తం కూడా పొడి అయిన తర్వాత అందులో 3 స్పూన్ల వరకు కల్లుప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెంగా నిమ్మరసం వేసుకొని మొత్తం కలిసేటట్లుగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఆవు పిండి మెంతి పిండి కోసము 2 స్పూన్ల వరకు మెంతులు, 4 స్పూన్ల వరకు ఆవాలు రోస్ట్ చేసేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత తాలింపు కోసము ఆయిల్లో ఆవాలు, శనగపప్పు, తెల్లపాయలు, కరివేపాకు వేసుకొని మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చడి కూడా అందులో వేసుకొని లాస్ట్ లో ఆవపిండి మెంతి పిండి 2 కలిపి 2 స్పూన్ల వరకు యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేటట్లుగా కలుపుకోవాలి. అంటే మనకి టేస్టీ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఈ 2 ప్రాసెస్ లో మీకు నచ్చినట్లుగా మీ ఇంట్లో ట్రై చేయండి.